హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మార్కెట్లో వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చేసే స్టెప్ వచ్చేసి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకోవడము. సో ఎప్పుడైతే మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకుంటామో 100కి పైగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ యొక్క రూల్స్ని, వాటి ప్యాటర్న్ని గుర్తుపెట్టుకొని రన్నింగ్ మార్కెట్లో అంటే మార్కెట్ జరుగుతున్నప్పుడు ఆ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఎంట్రీ తీసుకోవడం అనేది కొద్దిగా కష్టమని చెప్పాలి, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్కి. ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్లో మార్కెట్ అనేది చాలా వోలటైల్గా ఉంటుంది. సో అంత ఫాస్ట్ మూమెంట్లో ఈ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఎంట్రీ తీసుకోవడం అనేది బిగినర్స్కి చాలా కష్టమైన పని. సో అందుకోసమని ఈ వీడియోలో ముఖ్యమైన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, మార్కెట్లో ఎక్కడైతే ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామో, అలాగే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎప్పుడు ఏ కండిషన్లో ఫామ్ అయితే మనం వాటిని వ్యాలిడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్గా కన్సిడర్ చేస్తాము, లేకపోతే లేదు అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎప్పుడైతే మనం చార్ట్ ఓపెన్ చేస్తామో మనకు చార్ట్లో 2 రకాల క్యాండిల్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి గ్రీన్ కలర్ క్యాండిల్, రెండోది వచ్చేసి రెడ్ కలర్ క్యాండిల్. గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది బయింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చేసి సెల్లింగ్ ప్రెజర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ క్యాండిల్కి ఓపెనింగ్, క్లోజ్ అనేది హై, ఓపెనింగ్, లో, క్లోజ్, ఈ 4 అనేవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో హై ప్రైస్ వచ్చేసి ఆ క్యాండిల్లో, సపోజ్ ఇది డైలీ క్యాండిల్ అయితే ఆ డే అంతలో హై ప్రైస్, మ్యాక్సిమం ప్రైస్ ఎంతవరకు వెళ్ళగలిగింది ఓ పర్టికులర్ షేర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే లో ప్రైస్ వచ్చేసి మినిమం వాల్యూ ఎంతవరకు వెళ్ళింది అనే దాని గురించి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ గ్రీన్ క్యాండిల్లో క్లోజింగ్ ప్రైస్ పైన ఉంటుంది, ఓపెనింగ్ ప్రైస్ కింద ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా రెడ్ క్యాండిల్లో ఆపోజిట్లో ఉంటుంది, ఓపెనింగ్ ప్రైస్ పైన ఉంటుంది, క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి కింద ఉంటుంది. రెండిటికి హై, లో అనేది సేమే ఉంటాయి అన్నమాట. ఇందాక డిస్కస్ చేసిన క్యాండిల్స్ 1 లేదా 2 కలిపి ఫామ్ అయితే దాన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని అంటాము. సో ఈ పర్టికులర్ వీడియోలో మనము సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే ఒక క్యాండిల్తో ఎటువంటి ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, అలాగే 2 క్యాండిల్స్ కలిసినప్పుడు ఎటువంటి ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ఫామ్ అవుతాయి, అలాగే 3 క్యాండిల్స్తో ఎటువంటి ఫార్మేషన్ జరుగుతుంది అన్న వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఈ హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు బయింగ్ ప్రెజర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎందుకు బయింగ్ ప్రెజర్ అంటే, సపోజ్ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ని వాళ్ళు కింది వరకు తీసుకొని వచ్చారు, ఇక్కడ లో చేశారనమాట. ఇక్కడ లో చేసిన తర్వాత మళ్ళీ పై వరకు వెళ్ళి ఇక్కడ హై టచ్ చేశారు. సో తర్వాత ఇక్కడే క్లోజ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ సస్టైన్ అవ్వలేక, ఈ లొకేషన్లో వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోయారు, పైకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ బయింగ్ ప్రెజర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ హ్యామర్ క్యాండిల్. ఈ హ్యామర్ క్యాండిల్లో దీన్ని బాడీ అంటాము, ఈ పార్ట్ను వచ్చేసి విక్ అని చెప్తాం అనమాట. సో ఈ బాడీ వచ్చేసి మనకి ఎయిదర్ గ్రీన్ కలర్లో ఉండొచ్చు లేదా రెడ్ కలర్లో ఉండొచ్చు. ఏ కలర్లో ఉన్నా కూడా మనము బయింగ్ ప్రెజర్గా ఉందని కన్సిడర్ చేస్తామన్నమాట. అండ్ ఈ హ్యామర్ క్యాండిల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నదాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అంటాము. సో ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రెజర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, హై వరకు వెళ్ళారు, బట్ హై దగ్గర సస్టైన్ అవ్వలేక మళ్ళీ కిందికి తీసుకొని వచ్చారనమాట. సో ఇక్కడంతా మార్కెట్లో సస్టైన్ అవ్వలేకపోయారనమాట ఈ పార్ట్లో. సో ఇది వచ్చేసి లాంగ్ విక్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇది బాడీ, ఇది ఫస్ట్ కండిషన్. ఈ బాడీ వచ్చేసి ఏదో గ్రీన్ కలర్లో ఉండొచ్చు లేదా రెడ్ కలర్లో ఉండొచ్చు. మెయిన్ వచ్చేసి విక్ లొకేషన్ పైన ఉందా కింద ఉందా అనేసి. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ బాడీ అనేది చాలా స్మాల్గా ఉంటుంది అనమాట. ఈ పోర్షన్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ లాంగ్ విక్ ఉంటుంది అనమాట. లాంగ్ షాడో ఆర్ లాంగ్ విక్ అని చెప్తాం. ఈ లాంగ్ విక్ అనేది బాడీకి మినిమం 2 టైమ్స్ ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ హ్యామర్ క్యాండిల్ అని చెప్తాం. మినిమం 2 ఉండాలి, మినిమం 3 కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కూడా అలాగే ఈ విక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్. ఇప్పుడు మనం కండిషన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ కండిషన్ వచ్చేసి స్టాక్ కంపల్సరీగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి. ఆ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఎండింగ్ లో మనకి ఈ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అలాగే ఈ హ్యామర్ క్యాండిల్ వచ్చేసి బాడీ చాలా తక్కువగా ఉండాలి, విక్ పోర్షన్ అనేది చాలా పెద్దగా ఉండాలి. అండ్ విక్ వచ్చేసి బాడీ కన్నా 2 టైమ్స్ ఉండాలి. అప్పుడే మనం వ్యాలిడ్ హ్యామర్గా కన్సిడర్ చేస్తాం. సో ఎప్పుడైతే 3 పాయింట్స్ని ఫుల్ఫిల్ చేస్తుందో అదే మనకి కరెక్ట్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది అని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ హ్యామర్లో ఒక్కొక్కసారి విక్ అనేది, అప్పర్ విక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది లేదా నో విక్ కూడా ఉంటుంది అనమాట. ఒక్కోసారి అప్పర్ విక్ అనేది అసలు ఉండదు,
అండ్ సో అప్పర్ విక్ ఒక చిన్న స్మాల్ అప్పర్ విక్ ఉంటుంది, లేదా అసలు అప్పర్ విక్ ఉండకపోవచ్చు. బట్ అప్పర్ విక్ పైన మనం కాన్సన్ట్రేట్ చెయ్యము. లోవర్ విక్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యామర్ క్యాండిల్లో. ఈ లోవర్ విక్ అనేది కంపల్సరీగా బాడీతో 2 times ఉండాలి, అప్పుడే మనం ఇది హ్యామర్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తాము. బట్ అప్పర్ విక్ అనేది చాలా చిన్నగా ఉండాలి లోవర్ విక్తో కంపేర్ చేసినప్పుడు. ఒక్కోసారి అప్పర్ విక్ అనేది ఫామ్ అవుతుంది, ఒక్కోసారి అసలు ఫామ్ అవ్వదు అనమాట. సో ఇప్పుడైతే ఏ కండిషన్స్ అయితే మనం డిస్కస్ చేసామో వాటన్నిటిని నేను ఇక్కడ రాశాను. మీకు కావలిస్తే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఈజీ అవుతుంది వెరిఫై చేయడానికి. సో హ్యామర్ క్యాండిల్లో కలర్ ఏమి ఉండాలి అండ్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, అప్పర్ విక్ లెంత్ ఎలా ఉండాలి, లోవర్ విక్ ఎలా ఉండాలి. సో ఇన్ కేస్ ఆఫ్ హ్యామర్ క్యాండిల్, అలాగే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్లో ఏ కండిషన్స్ ఉండాలి అనే వాటి గురించి ఇక్కడ డీటెయిల్గా ఒక క్లిప్లో చూపించాము. మీకు కావలిస్తే వీటిని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ చూస్తే ఇక్కడ కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది జరిగింది. సో ఈ కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఎండ్లో మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఎంట్రీ లొకేషన్ చెప్తున్నాం చూడు. ఎప్పుడైతే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ లో బ్రేక్ అవుతుందో ఇక్కడ మన ఎంట్రీ ఉండాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ లో బ్రేక్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ ఉండాలి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి మార్కెట్లో ఎంత హ్యూజ్ ఫాల్ అనేది వచ్చిందో. సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో సెకండ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో మనకి బాడీ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది అప్పర్ విక్ అంటాము, ఇది లోవర్ విక్ అంటాము. ఈ అప్పర్ విక్ అండ్ లోవర్ విక్ హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఈక్వల్ సైజ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనము ఇది కరెక్ట్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది అని కన్సిడర్ చేస్తాం. అండ్ బాడీ వచ్చేసి వెరీ స్మాల్ ఉండొచ్చు. అండ్ ఈ బాడీ కలర్ వచ్చేసి ఎయిదర్ గ్రీన్ కలర్లో ఉండొచ్చు లేదా రెడ్ కలర్లో ఉండొచ్చు, ఏ కలర్లో అయినా ఉండొచ్చు. బట్ ఈ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి మార్కెట్లో ఇండెసిషన్లో రిప్రజెంట్ చేస్తుంది. ఇండెసిషన్ అంటే మనకి ఎయిదర్ బయ్యింగ్ ఉండొచ్చు ఆర్ సెల్లింగ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామైతే ఎప్పుడే ఈ కంప్లీట్ రేంజ్ ఉంది కదా, సో ఈ మొత్తం ఈ క్యాండిల్ని కలిపి మనము రేంజ్ అంటాం అనమాట. సో ఈ కంప్లీట్ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుంది, ఏదర్ అప్ సైడ్ బ్రేక్ అయితే బైకి వెళ్తాము, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్కి వెళ్తాం అనమాట. సో ఈ కంప్లీట్ రేంజ్లో ఎప్పుడైతే సపోజ్ ఇది డే క్యాండిల్ అనుకోండి, ఈ కంప్లీట్ రేంజ్లో ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో మార్కెట్ అంతా ఇండెసిషన్గా ఉంటుంది. ఎప్పుడైతే రేంజ్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి కంటిన్యూస్గా ఒక మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట మార్కెట్లో. ఇవి కండిషన్స్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి. ఇక్కడ చూస్తే మనకి సపోజ్ ఇక్కడ కూడా ఒక స్పిన్నింగ్ టాప్ లాగా మనకి కనిపిస్తుంది, ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ లాగా కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ మూడిట్లో కరెక్ట్ స్పిన్నింగ్ టాప్ ఏది కన్సిడర్ చేయాలంటే ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసామంటే ఇక్కడ అప్పర్ విక్ అండ్ లోవర్ విక్ అనేది రెండు ఈక్వల్గా లేవు. సో ఇది మనకి కరెక్ట్ స్పిన్నింగ్ టాప్ అయితే కాదు. అండ్ ఇక్కడ కూడా చూసామంటే సేమ్ ఇక్కడ అప్పర్ విక్ లోవర్ విక్ రెండు ఈక్వల్గా లేవు. సో ఇక్కడ చూసామంటే మనకి కరెక్ట్గా అప్పర్ విక్ లోవర్ విక్ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యింది. సో ఎప్పుడైతే ఇక్కడ చూసారా, ఎప్పుడైతే ఇది మార్కెట్ని బ్రేక్ చేసింది కదా, సో ఇక్కడ మన ఎంట్రీ అండ్ దీనిపైన వచ్చేసి మనకి స్టాప్ లాస్. సో ఇక్కడ కొద్దిసేపు కష్టపడిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత హ్యూజ్ ఫాల్ అనేది వచ్చేసింది మార్కెట్లో. నెక్స్ట్ మనము 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుందాము. 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఈ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో 2 క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఈ గ్రీన్ క్యాండిల్లో ఫామ్ అవ్వాలి అండ్ గ్రీన్ క్యాండిల్ ఈ 2 క్యాండిల్ని కంప్లీట్గా తినేసి పెద్దగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనం దీన్ని బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్గా కన్సిడర్ చేస్తాము. అండ్ అది ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసి ఈ ఫస్ట్ పెద్ద క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ లోపలే మనకి ఈ రెడ్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ రేంజ్ ఫామ్ అవ్వాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్లూ క్యాండిల్ బాడీ లోపలే ఫామ్ అవ్వాలి. అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బ్లూ క్యాండిల్ ఓపెన్ క్లోజ్ రేంజ్ లోపలే ఫామ్ అవ్వాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్. థర్డ్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి ఎండ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్లో ఫామ్ అయితే వ్యాలిడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్గా మనము కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూసామంటే కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ ఒక ఎండ్లో ఇది ఫామ్ అయింది. సో ఎంట్రీ వచ్చేసి థర్డ్ క్యాండిల్ ఏ క్యాండిల్ అయితే ఈ
బిగ్ బ్లూ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనము ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫస్ట్ వచ్చేసి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఎండ్లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది సెకండ్ కండిషను. అండ్ ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బ్లూ క్యాండిల్ లోపలే ఫామ్ అయింది. అండ్ థర్డ్ కండిషన్ అది. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ యొక్క ఓపెన్ అండ్ క్లోజ్, గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెన్ క్లోజ్ లోపలే ఫామ్ అయ్యాయి. అది ఫోర్త్ కండిషన్. సో ఈ క్యాండిల్ని ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ హైని ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ మన ఎంట్రీ తీసుకోవాలి. అండ్ టార్గెట్ వచ్చేసి 1:2 లేదా ట్రైల్ చేసుకుంటూ మనం ఇక్కడ వరకు రైట్ చేసుకోవచ్చు. బులిష్ ఎంగల్ఫింగ్ ఆపోజిట్ వచ్చేసి బెరిష్ ఎంగల్ఫింగ్. ఇక్కడ కూడా రెండు క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, బిగ్ రెడ్ క్యాండిల్ ఉంటుంది. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా. ఇక్కడ దీని ఓపెన్ క్లోజ్ అనేది ఈ రేంజ్లో ఫామ్ అవ్వాలన్నమాట. కంప్లీట్గా ఈ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసి ఫామ్ అవ్వాలి. బెరిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది అప్ ట్రెండ్ ఫామ్ అయితేనే మనము దీన్ని కరెక్ట్ వ్యాలిడ్ బెరిష్ ఎంగల్ఫింగ్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకి నియర్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే అది ఇంకా డబల్ కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఇక్కడ బులిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది అండ్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ అయింది. మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఫామ్ అయిందన్నమాట. సో ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ కండిషన్స్ వచ్చేసి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్లో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఈ రెడ్ క్యాండిల్ లో దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్ హై లేదా ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో వచ్చేసి ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది ఏ క్యాండిల్ ఉంటుందో దానికి ఆపోజిట్ కలర్లో ఉండాలి లేదా సేమ్ కలర్లో కూడా ఉండొచ్చు అనమాట. బట్ మెయిన్ కండిషన్ వచ్చేసి ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఈ ప్రిసీడింగ్ క్యాండిల్ మొత్తం రేంజ్ లోపలే ఫామ్ అవ్వాలి. సపోజ్ ఇది గ్రీన్ అయిందనుకో, ఇది కూడా చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, కంపల్సరీ లేదు రెడ్ కలర్ క్యాండిలే ఫామ్ అవ్వాలని. బట్ మెయిన్ కండిషన్ వచ్చేసి ఇది ఈ సెకండ్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ లోపలే ఫామ్ అవ్వాలి. దీన్ని మదర్ క్యాండిల్ లాగా కన్సిడర్ చేస్తాం అండ్ దీన్ని బేబీ క్యాండిల్ లాగా కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైతే ఈ మదర్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అవుతుందో మనకి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ కూడా మనకి ఇండెసిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇండెసిషన్ అంటే మనకి ఎయిదర్ బయింగ్ ప్రెజర్ అయినా ఉండొచ్చు లేదా సెల్లింగ్ ప్రెజర్ అయినా ఉండొచ్చు. ఎప్పుడైతే మదర్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అవుతుందో అప్పుడే మనకి ఇది ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఈ స్మాల్ క్యాండిల్ లో దగ్గర మనము ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ క్యాండిల్ అనేది మిడిల్లో అయినా ఫామ్ అవ్వచ్చు, అప్పర్ ఎండ్లో అయినా ఫామ్ అవ్వచ్చు లేదా లోవర్ ఎండ్లో అయినా ఫామ్ అవ్వచ్చు. బట్ కండిషన్ వచ్చేసి ఈ మదర్ క్యాండిల్ ఎంటైర్ రేంజ్ లోపలే దీనికి ఫార్మేషన్ అనేది జరగాలి. అప్పుడే మనం దీన్ని కరెక్ట్గా ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఎంట్రీ కండిషన్స్ ఇక్కడ చూసారంటే ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. ఇది ట్రెండ్ రివర్సల్ అయినా చూపిస్తుంది లేదా ట్రెండ్ కంటిన్యూషన్ అయినా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇది హైని బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్ని చూపించింది. సపోజ్ ఈ లో బ్రేక్ అయ్యింటే మనకి ట్రెండ్ రివర్సల్ అనేది జరిగిండొచ్చు అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఈ స్మాల్ క్యాండిల్ బేబీ క్యాండిల్ ఏది ఉందో దాని లో ఈ బేబీ క్యాండిల్ లో దగ్గర మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఇంపార్టెంట్ వచ్చేసి మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది 3 క్యాండిల్స్ కలిపి ఫామ్ అవుతుంది. సపోజ్ ఇది మనము డైలీ చార్ట్ అనుకున్నామంటే అంటే ఒక్కొక్క క్యాండిల్ డేని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఖచ్చితంగా గ్యాప్ డౌన్ తో ఓపెనింగ్ అనేది జరగాలి. అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వాలి. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మార్కెట్ సైకాలజీ ఏముందంటే మార్కెట్లో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఒకటి జరిగింది. సో ఇక్కడ వాళ్ళు ఒక బ్రేక్ అనేది తీసుకున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లో బయింగ్ ప్రెజర్ అనేది జరుగుతుంది. సో ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకి రివర్సల్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. మార్కెట్ ట్రెండ్ రివర్సల్ లాగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ చూసారంటే ట్రెండ్ అనేది మనకి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ నడిచింది. ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది స్మాల్ సెకండ్ క్యాండిల్ అండ్ ఇది థర్డ్ క్యాండిల్. సో ఈ థర్డ్ క్యాండిల్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మనం అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. అండ్ మన టార్గెట్ వచ్చేసి
ప్రీవియస్ స్వింగ్ హై వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ స్టార్ ఆపోజిట్. దీంట్లో ఇది కూడా 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది ఎండ్ ఆఫ్ ద అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బిగ్ గ్రీన్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్. ఇక్కడ మనకి ఈ సెకండ్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వాలి, ఇది ఫస్ట్ క్రైటీరియా. అండ్ థర్డ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి, అది సెకండ్ క్రైటీరియా. థర్డ్ క్యాండిల్ వచ్చేసి బిగ్ బేరిష్ క్యాండిల్ ఇవ్వాలి. ఈ బేరిష్ క్యాండిల్ ఈ ప్రీవియస్ బులిష్ క్యాండిల్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేయొచ్చు, లేకపోతే మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఈ స్మాల్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని ఎంగల్ఫ్ చేయాలన్నమాట. ఈ క్యాండిల్ లోపలే ఉండొచ్చు, అది కంపల్సరీ ఏం లేదు ఈ క్యాండిల్ని బ్రేక్ చేయాలనేసి. బట్ మెయిన్ వచ్చేసి ఈ క్యాండిల్ లోని ఎప్పుడైతే బ్రేక్ చేసి ఎంగల్ఫ్ చేస్తుందో అప్పుడు మనము దీన్ని కన్సిడర్ చేస్తాము. ఇది ట్రెండ్ రివర్సల్ లాగా పనిచేస్తుంది. కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఎండ్లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనము నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్ అంటే డౌన్ ట్రెండ్ అనేది మార్కెట్లో జరగబోతుంది అనే దాన్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీ చార్ట్, ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఎండ్లో మనకి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్కి మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇవి మార్కెట్లో మెయిన్గా ఫామ్ అయ్యే 3 వివిధ రకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సింగిల్ క్యాండిల్ స్టిక్, డబుల్ క్యాండిల్ స్టిక్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మాస్టర్ అయిపోతే మనం మార్కెట్లో ఈజీగా డైలీ ఇన్కమ్ అనేది అచీవ్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.